కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఉంటే బాగుండు, కానీ వీళ్ళు తప్పించుకొని పోయారు. ఇప్పుడు ఇదే చర్చ, ఇరిగేషన్ పద్దనంగానే వాళ్ళ గుండె దడ బాగా. కొలాసల్ వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ మనీ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష. ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం కాళేశ్వరం అధ్యక్ష. ఈ శతాబ్దం వాళ్ళు ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకున్నారు అధ్యక్ష. బీబీసీలో ప్రచారం చేసుకున్నారు, పెయిడ్ న్యూస్ ద్వారా ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష. జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసినాం మనం. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆల్మోస్ట్ డన్, మనకు శాసనసభలో పెట్టలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది, అది కూడా శాసనసభలో పెట్టలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంకొక పెండింగ్ ఎంక్వైరీ అనుకుంటా. కాబట్టి తప్పకుండా ఈ రిపోర్ట్లను శాసనసభలో పెడితే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 7వ బ్లాక్ మొత్తం కుంగింది. 11 గేట్లు కొత్తగా, మొత్తం 11 గేట్లు మొత్తం తీసేసి కొత్తగా గేట్లు అమర్చాలి. అది సాధ్యమయ్యే పనా కాదా ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈ 7వ బ్లాక్ కుంగిపోతే రేపు దాన్ని రిపేర్ చేస్తే ఆ పక్కనున్న ఇంకొక బ్లాక్ కుంగదని నమ్మకం ఏంది అధ్యక్ష? వాళ్ళు కట్టిందే లూజ్ సాయిల్ మీద, లూజ్ ఫౌండేషన్ మీద. మా దగ్గర తుమ్మిడియేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకుపోయి ఆ లూజ్ సాయిల్, మా దగ్గర రాక్ ఫౌండేషన్ ఉండే అధ్యక్ష. ఆ రాక్ ఫౌండేషన్ కాదని ఈ పాపాత్ములు అక్కడి నుంచి కాళేశ్వరాన్ని తీసుకుపోయి అక్కడ లూజ్ ఫౌండేషన్ మీద కడితే అది ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు ఏదో వీళ్ళ పాపం బండింది అనుకోవాలి. ఎలక్షన్ కన్నా సరిగ్గా 3 నెలల ముందు అది కుంగింది, వాళ్ళ బండారం అంతా బయటపడ్డది, ప్రజలు వాళ్ళని శిక్షించారు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అధ్యక్ష అంటే, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి అని 15 కారణాలు చెప్తున్నారు. లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? డిజైన్లో లోపం, సెకండ్ పాయిల్స్ కన్స్ట్రక్షన్లో లోపం, పని పూర్తయ్యాక కాఫర్ డ్యామ్ను తొలగించకపోవడం ఒక లోపం, పని పూర్తి కాకుండానే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఒక లోపం, గడువు పొడిగింపు లోపాలు. ఇవన్నీ కలిపితే 15 రకాల కారణాలు చెప్తున్నారు. 17 మంది ఇంజనీర్ల మీద చర్యలట. ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్, ఎస్సీ, డిఈఏఈ అందరిని కలుపుకుంటే 17 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యులు కాదా అధ్యక్ష? ఆదేశాలు ఇచ్చింది వాళ్ళే కదా. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక కాదా అధ్యక్ష? వారికి బాధ్యత లేదా? ఆ సైట్ సెలెక్షన్ వారే చేశారు, డిజైన్ వారే ఇచ్చారు, ప్లాన్ వారే ఇచ్చారు, కాంట్రాక్టర్ను వారే ఎంపిక చేశారు. కాబట్టి తప్పకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఏదైతే ఇంజనీర్ల మీద, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ మీద చేస్తున్నారో అదే క్రిమినల్ ప్రాసిక్యూషన్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద దెన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. మొన్న మాకు శీల పరీక్ష పెట్టిరు మీరు, అవునా? శీల పరీక్ష అనే పదం ఉపయోగించారు కదా. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి మీద మీరు చర్యలు తీసుకునే శీల పరీక్షలో మీరు నెగ్గరా అనేది మేము చూస్తాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ మేనిఫెస్టో 20వ పేజీలో కూడా పెట్టిన అధ్యక్ష. దాని కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ, సిట్టింగ్ జడ్జి దొరకలేదు కానీ రిటైర్డ్ జడ్జితో మనం చేపిస్తున్నాం, పూర్తి స్థాయి విచారణ చేసి దోషులందరినీ శిక్షిస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయం కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం ఒడిసిన ముచ్చట, కాళేశ్వరాన్ని బియాండ్ రిపేర్ ఇవ్వాలా. కాళేశ్వరం మీద పెట్టుబడి పెడితే రూపాయి కూడా మనకు రాదు. ఇవాళ అదొక కొలాసల్ వేస్టేజ్ ఆఫ్ మనీ అని మనకు అర్థమైంది. దాని ప్రత్యామ్నాయం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అధ్యక్ష. ఇది ఒక్కటే శరణ్యం మనకు. 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు కూడా వచ్చారు, తుమ్మిడిహేటి వద్ద శంకుస్థాపన చేసిన అధ్యక్ష. కాలువలు కూడా అయిపోయినాయి, ఒక సగానికి ఎక్కువ కాలువలు అయిపోయినాయి అధ్యక్ష. ఇవాళ నీళ్లు కాళేశ్వరం లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మా దగ్గర ప్రాజెక్టు కట్టండి, మీరు ప్రాజెక్టు మా దగ్గర మొదలు పెట్టండి, నేను సూపర్వైజర్ లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఈ సంవత్సరం కేటాయింపులు ఎన్ని చేశారు? 150 కోట్లు మాత్రమే చేశారు. డిపిఆర్ కూడా సరిపోవు అధ్యక్ష. మొన్న మంత్రి గారు ప్రాణహిత ప్రాజెక్ట్ అన్నారు, ఇవాళ వార్దా ప్రాజెక్టు కేటాయించారు. అంటే ఇంకా ఎగువన వార్దా నది మీద కడతామని. మీకు ఒక క్లారిటీ లేకపోతే మాకు ఇబ్బంది అధ్యక్ష. డిపిఆర్ కోసం గతంలో మనకు వ్యాప్కోస్ ఒక డిపిఆర్ ఇచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది స్టడీ చేయండి. తప్పకుండా అవసరమైతే రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో వర్క్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ప్లీజ్ టేక్ ఇనిషియేటివ్ సార్. మా మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం బాగుపడాలంటే కేవలం ఇరిగేషన్ ఒక్కటే, ఇరిగేషన్తో
తోటే మా బతుకులు బాగుపడతాయి. 2 పంటలు 3 పంటలు పండించుకుంటే మా రైతులు బాగుపడతారని మీకు తెలియజేస్తూ, అట్లనే మా తండ్రి గారి పేరు మీద పీపీ రావు ప్రాజెక్ట్, పాల్వాయి పురుషోత్తమరావు గారి పేరు మీద ఎర్రవాగు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష.